తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ సూత మహాముని ప్రార్థిస్తూ ఉన్నారు, స్వామి మరి ఆ వైశ్యులు ఇద్దరు తరువాత ఏం చేశారో చెప్పమన్నారు. అప్పుడు ఆ సూత మహాముని చెప్తూ ఉన్నాడు, నాయన బంధ విముక్తులైనటువంటి ఆ వైశ్యులు ఇద్దరు కూడా రాజుగారు అనంతమైన ధనాన్ని ఇచ్చారు వారికి. ఆ ధనాన్ని అంతా కూడా వారి పడవను నింపుకొని కాంతి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా వెళుతూ వెళుతూ మార్గం మధ్యలో వచ్చేటువంటి తీర్థయాత్రలను సేవిస్తూ అక్కడ ఉండేటువంటి దేవతార్చనలు చేస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారట. కొంత దూరం వెళ్ళిన తర్వాత సత్యదేవుడు వారి ఇరువురిని పరీక్షించదలిచి ఒక సన్యాసి రూపాన్ని ధరించి వారి వద్దకు వచ్చాడు సత్యదేవుడు. వచ్చి వారిని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారట, నాయన మీ పడవ యందు ఏమున్నాయో అని అడిగాడు. అడగగానే ధన గర్భము చేనున్నటువంటి వారి ఇరువురు కూడా పరిహాసంగా సమాధానం ఇచ్చారు ఆ యొక్క సన్యాసికి. ఓ ఈ సన్యాసి, మా పడవ